तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब साबिक़ा रियासती वज़ीर मुज़ामिल हरीश राव आज पहुँचे। क्रिसमस फेस्टिवल के सिलसिले में क्रिश्चियन बरदरी से खुसूसी मुलाकात की। आज वो CSI वेस्ली चर्च सिकंदराबाद में एक तकरीब से खिताब फरमा रहे थे। इस मौके पर उन्होंने साबिक़ा चीफ मिनिस्टर KCR की जानिब से किए जाने वाले कामों का भी तज़किरा किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। What a great privilege. Welcome to our beloved Sri Harish Rav. Yeah, we also welcome Sri Faruk Sangha into our midst. క్రిస్మస్ శుభ సమయంలో అనేకమైనటువంటి మాటల్ని మనం విన్నాం. ఒక్కసారి మననం చేసుకుందాం. తొందరపడకండి. ప్లీజ్ లెట్ దెమ్ సిట్ కంఫర్టబుల్లీ. లెట్ దెమ్ సిట్. మననం చేసుకుందాం. క్రైస్తవ సోదర సోదరులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ డిసెంబర్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఈ గాడ్స్ విజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఉంటారు, తప్పకుండా ఉంటారు. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారు. ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా క్రైస్తవులందరూ కూడా వారు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ నెలంతా కూడా అద్భుతంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ యేసుక్రీస్తు మహాప్రభు పుడితే 2000 సంవత్సరాల తర్వాత ఆయనను ప్రార్థిస్తున్నాము, మనందరము ఆయనను కొలుస్తున్నామంటే ఆయన గొప్పతనం చెప్పకనే చెప్పవచ్చు. యేసు ప్రభువులో మనం ఎక్కువగా మాట్లాడుకునేటువంటిది ఆయన ప్రేమ, దయాగుణం, కరుణ, క్షమాగుణం, శాంతి, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో మనం నేర్చుకుంటూ ఉంటాం. అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రతి మనిషిలో కూడా కావాల్సింది ప్రేమ, కరుణ, దయాగుణం అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా ఉంటారు. అదే మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుంది. ఉన్నతమైనటువంటి స్థానం అంటే సంపద ఉండడమో, పదవి ఉండడమో కాదు. మనిషి తన గుణగణాలతో చాలా ఉన్నతంగా జీవించేవాడే నిజంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. నీ హోదాను బట్టి, నీ సంపదను బట్టి నీకు ఉన్నతనం రాదు, దాన్ని బట్టి వస్తుంది అనేది యేసు ప్రభు మనందరికీ కూడా ఆయన బోధించడం జరిగింది. ఆయన క్షమాగుణం కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైతే యేసు ప్రభువును పట్టించిన వారు ఉన్నారో, సిలువపై ఉన్నప్పుడు ఆయనని హేళన చేసిన వారు ఉన్నారో, ఎవరైతే సిలువ మీద ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేసినటువంటి గొప్ప మహనీయుడు యేసు ప్రభు. ఆయన నుంచి అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో అలాంటి యేసు ప్రభువు యొక్క జన్మదినం డిసెంబర్ 25వ తేదీన ఉంటుంది. మరి ప్రపంచమంతా కూడా ఈ నెలంతా కూడా మరి క్రిస్మస్ పండుగను జరుపుతూ ఉంటారు. ఈ నెలంతా కూడా జరుపుతారు. అసలు ప్రపంచంలో అతి ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగ ఏదంటే అది క్రిస్మస్ పండుగ. మన ముఖ్య అతిథి వారు ఈనాటి కార్యక్రమానికి మనకి
చక్కటి చోటును ఆయన ప్రొవైడ్ చేసి మనకు విజయవంతంగా జరగడానికి కారణం మా నాయగారికి హృదయపూర్వక